బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ముఖ్య నేతలతో కవిత వరుస ఆరోపణలు విమర్శలతో గులాబీ పార్టీలో కలవరం మొదలైంది. నిన్న ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. దీనికి ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ సిచ్యువేషన్ లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి హరీష్ కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కవిత ఇష్యూపైనే భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. లిల్లీ ఫుట్ వల్లే నల్గొండ జిల్లాలో పార్టీ నాశనమైందని పేరు చెప్పకుండానే జగదీష్ రెడ్డిని విమర్శించారు కవిత. తనపై కుట్ర వెనుక బీఆర్ఎస్ పార్టీలోని పెద్ద నాయకుడి పాత్ర ఉందని ఆరోపించారు. దీనిపై డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి. కొందరు ఏదో చేయాలని భ్రమ పడుతున్నారని ఫైర్ అయ్యారు. రైట్గా గులాబీ పార్టీలో కవిత కామెంట్స్ పై చర్చకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కేసీఆర్ తో జగదీష్ రెడ్డి భేటీ వివరాలేంటి? జ్యోతి, ఏమైందంటే నిన్న జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే. కవిత ప్రెస్ మీట్లో చేసినటువంటి కామెంట్స్, దానికి కౌంటర్గా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, మొత్తానికి ఈ ఇద్దరి కామెంట్స్పై బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇప్పుడు పంచాయతీ ఫామ్ హౌస్కు చేరింది. ఫామ్ హౌస్లో కేసీఆర్ను జగదీష్ రెడ్డి కలిశారు. వాస్తవానికి ఇందులో కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి కొంత రిపోర్టు బయటకు వచ్చింది కాబట్టి ఈ అంశాలతో పాటు నిన్న కవిత చేసినటువంటి కామెంట్స్ మీద కూడా కేసీఆర్ దగ్గర చర్చ జరిగినట్టుగా తెలిసింది. ఇంకొక వైపు హరీష్ రావు కూడా నిన్నటి నుంచి ఫామ్ హౌస్లో ఉన్నారు కేసీఆర్ తోటి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఈరోజు వస్తుందని తెలుసు. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ ఉంది కాబట్టి ఈ అంశాల మీద కూడా చర్చించేందుకు కేసీఆర్తో పాటు ఉన్నారు. ఈరోజు ఉదయం జగదీష్ రెడ్డి వెళ్ళారు. సో వాళ్ళ జగదీష్ రెడ్డి కేసీఆర్ మధ్య కవితకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినట్టుగా మనకైతే సమాచారం ఉంది. సో నిన్న కవిత చేసినటువంటి కామెంట్స్, అంటే లిల్లీపోర్ట్ అని చేయడం కానీ, లేదంటే నల్గొండ జిల్లాలో పార్టీని సర్వనాశనం చేశారని చెప్పి, ఆయన ఒక్కరే గెలిచారు, ఆయన బాధ్యత వహించాలని చెప్పి ఇట్లాంటి కామెంట్స్ కవిత చాలా సీరియస్గా కామెంట్ చేశారు. దీని మీద బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇంకొక వైపు అదే సమయంలో అంటే కవిత ఒక 11:30 గంటలకు ఈ అంశాన్ని ప్రెస్ మీట్లో మాట్లాడారు. మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఆమె బీఆర్ఎస్ నేతల మీద, ముఖ్యంగా జగదీష్ రెడ్డి మీద చాలా ఫైర్ అయ్యారు. ఇంకొక వైపు ఇండైరెక్ట్గా పేరు చెప్పలేదు కానీ కేటీఆర్ మీద కూడా ఫైర్ అయ్యారు. ఒక పెద్ద నాయకుడు కుట్ర చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు. దీంతో పెద్ద అలజడి రేగిందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్లో. అంత డైరెక్ట్గా కవిత గతంలో కామెంట్ చేసినప్పటికీ చిట్ చాట్లో చేశారు. అంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు లేఖ లీక్ అయినప్పుడు చాలాసార్లు ఆమె చిట్ చాట్లో ఎక్కువగా అంశాలను ప్రస్తావించారు. ఆ తర్వాత మే 28వ తారీఖు అనుకుంటా, ఆ రోజు కూడా ఆమె బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి, నేను అడ్డుకున్నానటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. సో ఈసారి మాత్రం నేరుగా నిన్న రికార్డెడ్గా డైరెక్ట్గా లిల్లీపూట్ అంటూ జగదీష్ రెడ్డి పేరు తీసుకోలేదు. కానీ నల్గొండ జిల్లా నాయకుడు అంటే ఇప్పుడు గెలిచిన ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి సూర్యాపేటలో, కాబట్టి ఆయన అని మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్లో కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. సో మొత్తానికి ఆయన కూడా వెంటనే ఒక ట్వీట్ చేశారు. ఫస్ట్ ఒక ఎక్స్లో పోస్ట్ చేశారు కవిత మీద. కవితకు జోహార్లు, నా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రస్తావించినందుకు కవితకు నాకు జోహార్లు అంటూ ఆయన చెప్పారు. ఇంకొక వైపు మీడియాకు నిన్న తెలంగాణ భవన్లో మీడియాతో కూడా మాట్లాడుతూ ఒక బయట ఇచ్చారు. ఆ బయటలో కూడా కవిత మీద కొంత సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. మొత్తానికి కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి అన్నట్టుగా ఉండే, అంతకుముందేమో కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా ఉండే. సో నిన్న ఎపిసోడ్ మొత్తం కూడా జగదీష్ రెడ్డి కవిత మీదనే మొత్తంగా నడిచింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారి చేసిన క్యాడర్లో కూడా కొంత అయోమయం నెలకొన్నది. ఏం జరుగుతుంది పార్టీలో, పరిస్థితి ఇట్లా అయిపోయా అన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి బీఆర్ఎస్లో ఉంది. ఇప్పుడు ఈరోజు ఉదయం జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిశారు. కేసీఆర్ని కలిసిన తర్వాత ఈ అంశం ఖచ్చితంగా ప్రస్తావనకు వచ్చినట్టుగా మనకైతే సమాచారం ఉంది. సో ఏం జరిగింది, ఏం మాట్లాడింది అన్నటువంటి అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలిసింది. ఇంకొక వైపు ఇప్పటివరకు కూడా ఎవరు కవితను టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడినటువంటి విషయాల మీద కొంత ఆఫ్ ది రికార్డుగానో లేదంటే ఏదైనా మీడియాకు వెళ్ళినప్పుడు యూట్యూబ్ ఛానళ్ళలో కొద్దిగా మాట్లాడారు. కానీ సో డైరెక్ట్గా రికార్డెడ్గా కవిత మీద కామెంట్ చేసిందంటే జగదీష్ రెడ్డి. కాబట్టి జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ వెనక ఖచ్చితంగా బీఆర్ఎస్ పెద్దలే ఉండుంటారు. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు అయి ఉండొచ్చు, కానీ కేసీఆర్ కూతురు కవిత కాబట్టి సో పార్టీలో ఆ సాహసం బీసీ నాయకులు బీసీ మీటింగ్లో ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఎవరు కూడా ఈ అంశాన్ని కవిత చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అంటే బీఆర్ఎస్ నేతలు మా వైపే రావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, దానికి స్వాగతిస్తామని కవిత అన్నది, మీరేమో ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటి విషయాలను బీసీ నాయకుల దగ్గర మీడియా ప్రస్తావించినప్పటికీ కూడా మీడియా కవిత మీద మాట్లాడేందుకు సాహసం చేయలేదు, ఆ ప్రశ్నని దాటవేశారు. కానీ మొదటిసారి కవిత రియాక్ట్ అయిన తర్వాత మొదటిసారి
జగదీష్ రెడ్డి కూడా డైరెక్ట్గా రియాక్ట్ కావడం, అది కూడా రికార్డెడ్గా ట్వీట్ ఎక్స్లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత తెలంగాణ భవన్లో డైరెక్ట్గా కవిత మీద కామెంట్ చేయడం. సో కవిత నేనంటే ఒకసారి ఓడిపోయాము, ఎట్లనో గెలిచాను, కానీ మరి కవిత నిజామాబాద్లో కూడా ఓడిపోయింది అన్నటువంటి విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు. సో మొత్తానికి పెద్ద దుమారమే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున క్యాడర్లో కూడా చర్చ జరుగుతుంది. మరి కేసీఆర్ చెప్పారా కౌంటర్ కవితకి ఇవ్వమని, లేదంటే కేటీఆర్ చెప్పారా? ఎందుకంటే నిన్న కూడా కేటీఆర్ తెలంగాణ భవన్లో ఈ జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో ఆయన అటెండ్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ నుంచి కానీ లేదంటే కేటీఆర్ నుంచి కానీ ఏదైనా ఒక సమాచారం ఉంటేనే జగదీష్ రెడ్డి ఆ స్థాయిలో కౌంటర్ ఇచ్చి ఉంటాడు కవితకు అనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. కాబట్టి ఇక్కడ నుంచి ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మిగతా నేతలు అనేది కూడా ఒక చర్చ ఉంది. ఇంకొక వైపు కేసీఆర్ మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు జగదీష్ రెడ్డికి? కవిత విషయంలో ఏమైనా పార్టీ నుంచి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? ఆమెకైనా నోటీస్ ఇచ్చి పార్టీ మీద మీరు ఈ పార్టీని ఇబ్బందులకు గురి చేసే విధంగా కామెంట్ చేస్తున్నారు అన్నటువంటి విషయాల మీద ఏమైనా నోటీస్ ఇచ్చి దానికి ఏమైనా రిప్లై కోరుతారా, లేదంటే డైరెక్ట్గానే పార్టీ నుంచి ఏమన్నా ఆమె మీద చర్యలు ఉంటాయనేది అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో ఈ ఎపిసోడ్ మీద చాలా పెద్ద ఎత్తున ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది. పార్టీకి కొంత డ్యామేజ్ అవుతుంది అనేటువంటి విషయాల్ని బీఆర్ఎస్కు సంబంధించినటువంటి చాలామంది సీనియర్ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. సో కాబట్టి రానున్నటువంటి రోజులు అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్లో ఈ పరిస్థితి ఉంటే కొంత పార్టీకి మైనస్ అనేటువంటి చర్చ బీఆర్ఎస్ క్యాడర్లో ఉంది, లీడర్లో ఉంది. ఇంకొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా డిసెంబర్ లోపే జరగబోతుంది. సో ఇప్పటికే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి కమిటీలు బీఆర్ఎస్ చేసుకుంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీలో కొంత గ్యాప్ కనుక కంటిన్యూ అయితే అది పార్టీకి నష్టమైనటువంటి రీతిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఉన్నారు. ఇది కాంగ్రెస్కు బీజేపీకి అస్త్రంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పార్టీలో కొంత కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా నాయకులు ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా ఈ పార్టీకి చర్యలు ఉంటాయి అనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. గతంలో నాయకులు ఎవరైనా మాట్లాడితే పిలిచి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కవిత మాట్లాడేసరికి ఆ సాహసం చేయలేకపోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కూడా ప్రెస్ మీట్లో ఒకసారి మా పార్టీలో కోవర్టులు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి అన్నటువంటి కామెంట్ చేశారు. ఇది కూడా కవితను ఉద్దేశించే చేశారని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇట్లా ఇంటర్నల్గా లేదంటే రికార్డెడ్గా ఒకటి రెండు మాటలు గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ అయితే మనకు కనపడుతున్నాయి. కానీ ఒక్కసారి రికార్డెడ్గా నిన్న కవిత మాట్లాడడం, వెంటనే ఆయన కూడా జగదీష్ రెడ్డి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే రియాక్ట్ కావడం. సో ఇప్పుడు బీఆర్ఎస్లో కొంత చర్చ జరిగింది. ఇంకొక వైపు రాజకీయ వర్గాలు కూడా చర్చ జరుగుతుంది. అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా ఈ విధంగా ఒకవైపు కవిత తన కార్యక్రమాలు తను చూసుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఇంకొక వైపు ముఖ్య నాయకులు కార్యక్రమాలు చూసుకుంటున్నారు. కొంత పార్టీలో ఆ గ్యాప్స్ ఖచ్చితంగా పార్టీ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇందాక మనం అన్నట్టుగా బీజేపీకి కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఒక అస్త్రంగా మారుతుంది అన్నటువంటి విషయాలను బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది కొంత ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఇంకొక వైపు కవిత బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇందిరా పార్కులో 72 గంటల దీక్ష కోసం ఆమె ఇందిరా పార్కులో దీక్షకు వెళ్ళారు కొద్దిసేపటి క్రితమే తన ఇంటి నుంచి. ఇంకొక వైపు ఏమో జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్కి వెళ్ళారు. సో కవిత మీద చర్యలు ఉంటాయనేది పార్టీలో అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ. సాహసం చేయగలుగుతారా, చేస్తే కవిత బయటకు వెళ్ళిన తర్వాత పార్టీలో ఎట్లా ఉంటుంది? కవిత ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆమె ఏం మాట్లాడబోతారు? ఈ పార్టీని ఇరకాటంలో పెట్టేటువంటి విషయాలు కూడా ఆమె ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. మరి ఏమైనా డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి, కవితనే పిలిచి మాట్లాడాలా అనేటువంటి విషయాల మీద కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కొంత దీని మీద చర్చ అయితే జరుగుతుంది. సో ఫైనల్గా మనకు 1-2 రోజుల్లో కవిత మీద ఏమైనా యాక్షన్ ఉంటుంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. జగదీష్ రెడ్డి కూడా సీనియర్ నాయకుడు, మొదటి నుంచి కేసీఆర్తో ఉంటున్నటువంటి నాయకుడు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన కవిత చేసినటువంటి లిల్లీ పూట్ ఏదైతే ఆ కామెంట్స్ ఉన్నాయో అవి కొంత ఆయన సీరియస్గా తీసుకున్నారు. పార్టీలో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత మీద నిజంగానే యాక్షన్ తీసుకునేటువంటి సాహసం బీఆర్ఎస్ చేయగలుగుతుందా? ఇప్పటికే అధికారంలో కోల్పోయింది అసెంబ్లీ ఎన్నికల్లో, ఇంకొక వైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక సీటు కూడా రాలేదు, 3rd ప్లేస్లో ఉంది. సో ఇంకా రానున్నటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఇంకొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సాహసం చేసి కవిత మీద వేటు వేసేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి ఇప్పుడు బీఆర్ఎస్లో ఈ కవిత చేసినటువంటి కామెంట్స్, ఇంకొక వైపు జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పెద్దలు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళు ఎట్లాంటి సలహా ఇవ్వబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక వైపు కాళేశ్వరం కమిషన్ మీద కూడా మరి కాసేపట్లో కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నారు. ఇప్పటికీ హరీష్ రావు నిన్నటి నుంచి కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నారు కేసీఆర్తో. ఈరోజు ఉదయం జగదీష్ రెడ్డి వెళ్ళారు. సో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద కూడా ఈ ముగ్గురు మధ్య చర్చ జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. జ్యోతి.